ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అనేది ఆ బంధానికి ఒక గొప్ప నిదర్శనం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి గొప్ప నిదర్శనమే చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల వేళ స్నేహం నమ్మకానికి పునాదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆ స్నేహానికి కిరీటం వంటిది. ఇందుకీ మాట ఇచ్చింది ఎవరు? అంత నమ్మకంగా ఉన్న ఆ సన్నిహితుడు స్నేహితుడు ఎవరు? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రెండ్షిప్ పొలిటికల్ రిలేషన్ స్టోరీ చూడాల్సిందే. నిజమైన స్నేహితుడు నీ కన్నీళ్లు తుడవడమే కాదు, నీకు ఇచ్చిన ఏ చిన్న మాటనూ మర్చిపోడు. అయితే ఇది ఇద్దరి మధ్య అలాంటి అనుబంధం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేళ కనిపిస్తున్న చిత్రం. అయితే వారిద్దరూ ఎవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి. వీరిద్దరి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే మొదలైంది. ఇద్దరూ మొదటిసారి టీడీపీ నుండే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర నమ్మకంగా ఉన్నారు, సన్నిహితులుగా ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే 2016లో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అప్పుడు వేం నరేందర్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి చేసింది అందరికీ తెలుసు. ఆ సమయంలో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. అలాంటి సమయంలో కూడా వీరిద్దరి స్నేహం మధ్య ఎక్కడా గ్యాప్ రాలేదు, మరింత బలపడినట్లు కనిపించింది. ఇద్దరూ కలిసే పోరాడారు, ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. 2017లో ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి పార్టీలో ఎదుగుతున్న సమయంలో వేం నరేందర్ రెడ్డిని ఎక్కడా మర్చిపోలేదు. అలాగే రేవంత్ ఎదుగుదల్లో వేం నరేందర్ రెడ్డి ఎప్పుడూ వెన్నంటే ఉన్నారనే టాక్ ఉంది. రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీసీ అయితే వేం నరేందర్ రెడ్డి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతల్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే బంధం కొనసాగింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, అలాగని వేం నరేందర్ రెడ్డిని మర్చిపోలేదు. ముఖ్యమంత్రి షాడోలాగా చూసుకున్నారు. ప్రభుత్వంలో వేం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వేం నరేందర్ రెడ్డికి సీఎం సలహాదారుడిగా కీలక బాధ్యతలిచ్చారు. దీంతో అవకాశం కోసం ఎదురుచూశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సమయం రానే వచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. దీంతో పోటీలో ఎందరో సీనియర్ల పేర్లు వినిపించాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నవారు సైతం రాజ్యసభ కోసం చేయని ప్రయత్నాలు లేవు. కానీ చివరికి వేం నరేందర్ రెడ్డికే రాజ్యసభ వరించింది. సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడికి మాట ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారనే వార్తలొస్తున్నాయి. మరోవైపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జారిపోకుండా అండగా నిలిచినందుకు రేవంత్ ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవంగా దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సాధారణంగా రాజ్యసభ సీట్లంటే సామాజిక సమీకరణాలు, సీనియారిటీ లేదా ఢిల్లీ పెద్దల కోటాకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముద్రను స్పష్టంగా చూపించారు. తన అత్యంత సన్నిహితుడు, రాజకీయ ప్రయాణంలో కష్టసుఖాల్ని పంచుకున్న వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపడం ద్వారా రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. అయితే అభిషేక్ మను సింఘ్వి ఎంపిక అధిష్టానం చాయిస్. దేశవ్యాప్తంగా పార్టీకున్న న్యాయపరమైన చిక్కుల్ని జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వాణిని వినిపించేందుకు సింఘ్వి లాంటి మేధావుల అవసరం ఉంది. తెలంగాణ నుంచి ఆయన్ను పంపడం ద్వారా న్యాయపరమైన సవాళ్లను ఢిల్లీ స్థాయిలో ఎదుర్కోవడం సులభమవుతుంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తి స్థాయిలో తన టీంని సెట్ చేసుకుంటున్నారు. ఒకవైపు పాలన, మరోవైపు రాజకీయ నిర్వహణ. రాజ్యసభ సీట్ల ఎంపికలో అధిష్టానం కోరికను మన్నిస్తూనే తన మనిషికి అవకాశం కల్పించుకోవడం రేవంత్ సాధించిన దౌత్య విజయమని పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి ఎంపిక రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యానికి నిదర్శనం. ఇది కేవలం ఒక పదవి మాత్రమే కాదు, ఢిల్లీ పీఠం వద్ద తన బలాన్ని చాటుకోవడంతో పాటు పార్టీలోని ప్రత్యర్థులకు ఒక స్వీట్ వార్నింగ్ కూడా. ఏదేమైనా అధిష్టానం సైతం కొందరి పేర్లు పరిశీలనలో పెట్టినా సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ వేం నరేందర్ రెడ్డికి ఇప్పించారనే ప్రచారం సైతం ఉంది.
మొత్తానికి రాష్ట్రంలోని పెద్దల సభలో కూర్చోబెట్టాలని భావించారు. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఏకంగా దేశంలోనే కీలకమైన పెద్దల సభలో, రాజ్యసభలో వేం నరేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కూర్చోబెడుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ అనుకుంటే అంతకు మించి సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడికి పదవిచ్చారనే చర్చ నడుస్తోంది. మరి ఈ దోస్తానా ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చాలా మంది నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో పాలనాపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. తరచూ ఢిల్లీకి వెళ్లి అధిష్టానంలో లేదా కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేయడం ఎల్లప్పుడూ సాధ్యపడదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగైతే ఉండేవారో, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలా మారబోతున్నారని పార్టీలో మాట్లాడుకుంటున్నారు.